హాయ్ స్టూడెంట్స్, ఐఎమ్ లక్ష్మి, నీట్ బయాలజీ కోచ్. మనకు ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్కి పారామెడికల్ కోసము మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది రిలీజ్ అయిందండి. అప్లికేషన్ ఫామ్ ఇది మార్చ్ 29th నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయింది. మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, బీఎస్సీ నర్సింగ్కి గర్ల్స్ మాత్రమే అప్లై చేయాలి. పారామెడికల్స్ కోసం అయితే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కూడా మీరు అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మనము స్ట్రాటజీ గైడ్ అనమాట, అంటే ఎయిమ్స్ నర్సింగ్ కానీ పారామెడికల్స్ కానీ మీకు సేఫ్ స్కోర్ ఎంత, మీ పర్సంటైల్ ఎంత, మీ స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే దాని గురించి కంప్లీట్గా ఈ వన్ వీడియోలో మీకు సొల్యూషన్ అనేది ఇస్తాను. ఇప్పుడు మనకు ఎయిమ్స్, డిఫరెంట్ ఎయిమ్స్ అనేవి మనకు ఉన్నాయి. ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ మంగళగిరి, హైదరాబాద్లో ఎయిమ్స్ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే మీరు ఏ ఎయిమ్స్కి వెళ్ళాలి అని మీరు ఒక ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. మీరు ఎయిమ్స్ ఢిల్లీలో అడ్మిషన్ తీసుకోవాలా, ఎయిమ్స్ మంగళగిరిలో అడ్మిషన్ తీసుకోవాలా, కన్ఫ్యూజన్ అనేది దూరం చేసి మీ యొక్క టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మీరు ఎంత స్కోర్ మీరు తెచ్చుకోవాలి, ఎంత స్కోర్ తెచ్చుకున్నట్లయితే మీకు ఎయిమ్స్ మంగళగిరిలో మీకు సీట్ అనేది వస్తుంది అన్న విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీ టార్గెట్ అనేది ఫిక్స్ అయిందనుకోండి, అప్పుడు మీరు ఆ టార్గెట్ను రీచ్ అయ్యేదానికి ఏ వేలో వెళ్ళాలి అన్న విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు సేఫ్ స్కోర్ ఎంత, మీ పర్సంటైల్ కాన్సెప్ట్ ఏంటి, మీ యొక్క పేపర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అసలు ఏం చదవాలి, ఏమి అవాయిడ్ చేయాలి, మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనే వాటి అన్నిటి గురించి కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను అనమాట. అప్లికేషన్ అనేది ఎండ్ డేట్, లాస్ట్ డేట్ April 24, 2026 అండి. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. బీఎస్సీ నర్సింగ్ కోసం అయితే ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అప్లై చేయాలి. బీఎస్సీ పారామెడికల్స్ కోసం అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేయొచ్చు. ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్లో మనకు 1336 అంటే 1336 సీట్లు అయితే ఉన్నాయండి. అదే అబ్బాయిల కోసం పారామెడికల్స్ బోత్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేయొచ్చు. ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా పారామెడికల్స్ కోసం అప్లై చేయొచ్చండి. దీంట్లో అయితే మీకు 776 సీట్స్ అయితే ఉన్నాయి, 776 సీట్లు అయితే ఉన్నాయి. ఏజ్ ఎలా ఉండాలి, మినిమం ఏజ్ అనేది 17 years ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ అయితే ఎడ్యుకేషన్ ఓన్లీ బైపీసీ స్టూడెంట్సే. అదే పారామెడికల్స్ కోసం అయితే ఎంపీసీ స్టూడెంట్స్ యాజ్ వెల్ as బైపీసీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ టైం కంటే కూడా ఈ ఇయర్ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సేఫ్ స్కోర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అంతమంది స్టూడెంట్స్ మీద డిపెండ్ అవుతుంది అని అనుకుంటారు, కానీ అది రాంగ్ అనమాట. సేఫ్ స్కోర్ అనేది మీ యొక్క పేపర్ డిఫికల్టీని బట్టి, కాంపిటీషన్ యొక్క క్వాలిటీని బట్టి ఈ రెండు ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి అనమాట. అంటే మీకు బీఎస్సీ నర్సింగ్లో అప్రాక్సిమేట్లీ 2 lakh పీపుల్ అనేది కంపీట్ అవుతారు. ఇది నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి. పారామెడికల్స్లో 1 lakh స్టూడెంట్స్ అనేవారు అపేర్ అవుతారు. కానీ మీకు కావాల్సింది ఒక్క సీటే, ఆ ఒక్క సీట్ అక్కడ ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా టైం వేస్ట్ చేయకుండా మీ టార్గెట్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు మనము 2025 నర్సింగ్ కానీ పారామెడికల్స్ కానీ ఎగ్జామ్ గురించి అనలైజ్ చేసినట్లయితే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఆ పేపర్ అనేది మోడరేట్ లెవెల్లో ఉంది. కాకపోతే 2025లో మేజర్ ఇష్యూ ఏంటి అంటే నీట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా అప్లికేషన్స్ ఓపెన్లో ఉన్నాయి. కాబట్టి కాంపిటీషన్, నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా అంటే టాప్ ప్రియారిటీ, టాప్ స్టూడెంట్స్ కూడా ఏం చేశారు, బీఎస్సీ నర్సింగ్ కోసం అప్లై చేశారు. కాంపిటీషన్ అనేది ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఏమైపోయింది, మినిమం ప్రిపరేషన్ చేసిన వాళ్ళు సప్రెస్ అయిపోయారు. ఎవరైతే టాప్ ర్యాంక్లో టాప్ స్కోర్ చేశారో వాళ్ళే ఎగ్జామ్ని టాప్ చేశారనమాట. కాకపోతే 2026లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు April 24th కంటే అప్లికేషన్ ఫామ్ క్లోజ్ అయిపోతుంది. అంటే నీట్ ఎగ్జామ్ రాయకముందే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట. డేట్ ఎంట్రీస్ యాక్సెప్ట్ చేయరు. కాంపిటీషన్ అనేది లాస్ట్ ఇయర్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఓన్లీ సీరియస్ ప్లేయర్స్ మాత్రమే ఈ ఎగ్జామ్ని రాస్తారనమాట. అంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంది. సిలబస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఎయిమ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి బ్రోచర్లో సిలబస్ అనేది ఖచ్చితంగా ప్రిసైడ్ సిలబస్ అనేది ఇవ్వలేదండి. కాకపోతే 11th మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్. ఎన్సీఆర్టీలో డిలీటెడ్ సిలబస్ని మీరు చదవకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ తీసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. దీంతో పాటు జీకే 10 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అదే పారామెడికల్స్ కోసం అయితే 90 క్వశ్చన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడిట్లోనూ 30 క్వశ్చన్లు ఉంటాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ వెబ్సైట్లో
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయండి, అవి మేము ఫాలో అవ్వచ్చా అనేసి అడుగుతారు. కాకపోతే ఎయిమ్స్ వాళ్ళు ఎక్కడా కానీ బీఎస్సీ నర్సింగ్ పేపర్ కానీ పారామెడికల్ పేపర్ కానీ వెబ్సైట్లో పెట్టరు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ యొక్క మెమరీ బేస్డ్గా తీసుకొని వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇవి 100% రిలయబుల్ క్వశ్చన్స్ కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎన్సీఆర్టీని ఫోకస్ చేసి దాని మీద ఉండేటువంటి క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. డెడికేటెడ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే కూడా మీరు ప్రతిరోజు డిసిప్లైన్డ్గా ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పినట్లు ఫిజిక్స్లో 30, కెమిస్ట్రీలో 30, బయాలజీలో 30. అదే బీఎస్సీ నర్సింగ్ అయితే జీకేలో 10 క్వశ్చన్స్ వస్తాయి. అదే పారామెడికల్స్ వాళ్ళకైతే జీకేలో క్వశ్చన్స్ అనేవి ఉండవు. జీకే ఎలా చదవాలి? జీకేలో మనకు ఉండేది 10 క్వశ్చన్స్ ఏనండి. దీనికోసం కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్ చదవాల్సి వస్తుంది. ఇంగ్లీష్ అనేది లేదు, కాబట్టి టైం అనేది వేస్ట్ చేయకండి. సో జీకేలో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఈజీగా మీరు స్కోర్ చేసేయచ్చు. అందులో మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అంటే అర్థం ఏంటి అంటే మీరు ఎంత కష్టపడి చదివినా జీకేలో మీరు ఈజీగా 5 మార్క్స్ అనేది క్రాక్ చేసేయచ్చు. సో రిమైనింగ్ 90 మార్క్స్ క్వశ్చన్స్ బయాలజీ మీద, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి. సో జీకేకి లీస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. మెయిన్ కోర్ సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్లో జనరల్కి 80+ అనేది రావాలి. ఓబీసీకి 70-75 మధ్యలో, ఈడబ్ల్యూఎస్కి 68 నుంచి 70, ఎస్సీ వాళ్ళకైతే 65+ రావాలి, ఎస్టీ వాళ్ళకైతే 60+ అనేది స్కోర్ రావాలి. ఇది మనకు సేఫ్ స్కోర్ అనమాట. అదే పారామెడికల్స్ కోసం బీఎస్సీ నర్సింగ్ తీసుకున్నాం కదా, పారామెడికల్స్ కోసం మీరు సేఫ్ స్కోర్ చూసుకున్నట్లయితే మీకు జనరల్ కేటగిరీలో 70+ రావాలి, ఈడబ్ల్యూఎస్లో 65+ రావాలి, ఓబీసీ వాళ్ళకి 70, ఎస్సీ వాళ్ళకి 60, ఎస్టీ వాళ్ళకి 50+ అనేది రావాలి. ఇది సేఫ్ స్కోర్ అనమాట. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాయంగానే మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారనమాట. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్కి ఆల్మోస్ట్ 4 times మెరిట్ లిస్ట్ అనేది మీకు ఇస్తారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బీఎస్సీ నర్సింగ్కి 1336 సీట్స్ ఉన్నాయి. అదే పారామెడికల్స్కి 776 స్టూడెంట్స్ అయితే ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్కి అప్రాక్సిమేట్లీ 2 lakh స్టూడెంట్స్ మీకు కంప్లీట్ అయితే పారామెడికల్స్కి అప్రాక్సిమేట్లీ 1 lakh పీపుల్ అనే వాళ్ళు కంప్లీట్ అవుతారు. ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ అనేది పర్సంటైల్ బేస్డ్గా ఉంటుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పర్సంటైల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh స్టూడెంట్స్ అపేర్ అయ్యారు ఎగ్జామ్కి, అందులో మీ ర్యాంకు 25,000 వచ్చింది అనుకోండి. అంటే మీకంటే కిందన 75,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 lakh అయితే మీ కిందన 75,000 స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి మీ పర్సంటైల్ ఏంటి అంటే 75%. అంటే మీకంటే కింద ఎంతమంది ఉన్నారో అది మీ పర్సంటైల్గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారనమాట. సో రియాలిటీ ఏంటి, 1 lakh స్టూడెంట్స్ అంటే బీఎస్సీ నర్సింగ్లో 2 lakh అనుకోండి, 2 lakh మెంబర్స్ కంప్లీట్ అయితే మీకు అప్రాక్సిమేట్లీ 16,000 పీపుల్ని మెరిట్ లిస్ట్ ఇస్తారు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, 1336. అదే పారామెడికల్స్లో 1 lakh స్టూడెంట్స్ కంప్లీట్ అయితే 775 సీట్స్ అనేవి ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఒక 4,000 మెంబర్స్ని మెరిట్ లిస్ట్లో ఇస్తారు. వన్స్ మీరు మెరిట్ లిస్ట్లోకి వచ్చాక తర్వాత మీకు నెక్స్ట్ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ స్ట్రాటజీ ఏంటి అంటే బయాలజీలో 28 మార్క్స్, ఫిజిక్స్లో 15 మార్క్స్, కెమిస్ట్రీలో 20 మార్క్స్ తెచ్చుకునేదానికి ట్రై చేయండి. జీకేలో లాజికల్ రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. లాజికల్ రీజనింగ్ మీద ఫోకస్ చేస్తానంటే మీరు ఈజీగా 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలరు. సో సేఫ్ స్కోర్ 68 to 70కి దగ్గరలో వచ్చేస్తారనమాట. సో ఏంటి అంటే జీకే మీద కంటే కూడా బయాలజీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ సేఫ్ స్కోర్ 70 to 80 మధ్యలో వచ్చినట్లు విధంగా మీరు ప్లాన్ చేయండి. ఎప్పుడైతే మీరు అలా ప్లాన్ చేస్తారో పేపర్ డిఫికల్టీని బట్టి ఇది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కావాల్సింది ఒక్క సీటే. కాంపిటీషన్ గురించి ఆలోచించకుండా జస్ట్ ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బైపీసీ సిస్టమ్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మోటివేషనల్గా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.